శాకాహారమే అమృతాహారము, ఉత్తమమైన ఆహారము. దాని గురించి ఈరోజు ప్రాముఖ్యతని ఈరోజు తెలుసుకుందాం. థ్యాంక్ యూ. మానవులంతా శాకాహారులు కావాలి, ఈ జీవులన్నీ సహచరులని గమనించాలి. మానవులంతా శాకాహారులు కావాలి, ఈ జీవులన్నీ సహచరులని గమనించాలి. ప్రాణికి ప్రాణి సాయం చేస్తూ ఉండాలి, ప్రాణులు అన్నీ సుఖశాంతులతో గడపాలి. ప్రాణులు అన్నీ సుఖశాంతులతో గడపాలి. మానవులంతా శాకాహారులు కావాలి, ఈ జీవులన్నీ సహచరులని గమనించాలి. ఈ జీవులన్నీ సహచరులని గమనించాలి. కీటకాలను భుజించి పక్షి సమూహం దినములు గడుపగా, కీటకాలను భుజించి పక్షి సమూహం దినములు గడుపగా, పరోపకారం మరచిన నీవో క్రూరునిగా మారితివా. పరోపకారం మరచిన నీవు క్రూరునిగా మారితివా. శ్రేష్టమైన జన్మము నీదే శుద్ధముగా ఉండుట తెలియక, శ్రేష్టమైన జన్మము నీదే శుద్ధముగా ఉండుట తెలియక, అపవిత్రము చేసుకొనుట పాడి కాదు మానవుడా. మానవులంతా శాకాహారులు కావాలి, ఈ జీవులన్నీ సహచరులని గమనించాలి. ఈ జీవులన్నీ సహచరులని గమనించాలి. వ్యవసాయానికి నీకు తోడుగా జన్మలు పొందును ఎన్నో జీవులు. వ్యవసాయానికి నీకు తోడుగా జన్మలు పొందును ఎన్నో జీవులు. అవసరానికి వాడుకుని కటిక పాలు చేయకురా. అవసరానికి వాడుకొని కటిక పాలు చేయకురా. నిన్ను నీ వాళ్ళు కూడా చీదరించుకొని తరిమి వేసిన, నిన్ను నీ వాళ్ళు కూడా చీదరించుకొని తరిమి వేసిన, మీకు ఎలా ఉంటుందో ఆ బాధ మీరు గమనించండి. మానవులంతా శాకాహారులు కావాలి, ఈ జీవులన్నీ సహచరులని గమనించాలి. మానవులంతా శాకాహారులు కావాలి, ఈ జీవులన్నీ సహచరులని గమనించాలి. ఇతర జీవులను రక్షించే ఆత్మారామునివ్వాలి. ఇతర జీవులను రక్షించే ఆత్మారామునివ్వాలి. హింసలు చేసే కంసుని గుణములు ఈనాడే వదలాలి. హింసలు చేసే కంసుని గుణములు ఈనాడే వదలాలి. మానవ జన్మం వచ్చెను గాని మానవత్వమే రానే లేదు. మానవ జన్మం వచ్చెను గాని మానవత్వమే రానే లేదు. నీ కఠినమైన హృదయంలోన కరుణ అన్నదే లేనే లేదా. మానవులంతా శాకాహారులు కావాలి, ఈ జీవులన్నీ సహచరులని గమనించాలి. ఈ జీవులన్నీ సహచరులని గమనించాలి. కోడి ఇటువంటి జంతువులన్నీ ఎన్నో క్రిమికీటకాల నుంచి మనల్ని రక్షిస్తున్నాయి. మన ఇంటి చుట్టూ ఉన్నటువంటి మాలిన్యాన్నంతా కూడా భుజిస్తూ ఉన్నాయి, నిద్ర లేపుతున్నాయి. అవి చేసినటువంటి సహాయానికి మనం వాటి ప్రాణాలు తీసి
కృతజ్ఞత అనేది మర్చిపోతున్నాం. ఎంతోమంది మన తల్లిదండ్రులు, మన బంధువులు మన మీద ప్రేమ అనురాగాలను చంపుకోలేక మళ్ళీ జన్మల్లో జంతు రూపంలో వచ్చి మనకి రక్షించాలని, మనకు రక్షగా ఉంటే మనము వాళ్ళను కూడా చంపేస్తూ ఉన్నాం. రాముడు జటాయువుకు ప్రాణం పోశాడు. ఇలా ఈ విధంగా ఎన్నో జీవులను రక్షించేటువంటి రామునిగా ఉండాలి కానీ కంసుడు తన ప్రాణం కోసం ఎంతోమంది ప్రాణాలు తీశాడు. అలా ఒక్కరోజు ఉన్నా కూడా ధర్మంగా జీవించినటువంటి జన్మే ఉత్తమమైనది. కాబట్టి ఎందుకు దానివల్ల ఆహారం వల్ల మంచిది ఆరోగ్యానికి ఎంతోమంది చెప్తూనే ఉన్నారు. అదంతా విషతుల్యమైన ఆహారము, మందు ముద్దలవి ఆహారం కాదు, అది తినటం వల్ల అనారోగ్యమని ఎన్ని వీడియోలు చేసినా, ఎంతమంది సైంటిస్టులు చెప్పినా, ఎన్ని చెప్పినా మనము వినటం లేదు. వినాలి, మారాలి. అదే నేను ఇచ్చేటువంటి సందేశం కూడా. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్.